నిన్నుగా దేవుడు ప్రేమించి ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఉదయ కాలం చూద్దాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. రూతు బోయాజుతో వచ్చి ఒక చక్కటి మనవి చేసిందండి. భయపడొద్దమ్మా, నువ్వు చెప్పింది నేను చేసేస్తా అంటున్నాడు. ఈరోజు ఆ బోయాజ్ ప్లేస్ లో యేసై ఉన్నాడు. నీకు నాకు పరిశుద్ధ ఆత్మదేవుడు. దేన్ని బట్టి భయపడుతున్నావు? ఏం చేయాలని కోరుకుంటున్నావు? అదే దేవుడు నీకు చేస్తాడు. ఈరోజు నీ విన్నపం ఏంటి? దేని గురించి భయపడుతూ విన్నవిస్తున్నావు? దానికి జవాబు రాబోతుంది. కాబట్టి ఉదయకాలం ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాన్ని ధైర్యం తెచ్చుకోండి. నా కుమారి భయపడకు అని ఆమెను పిలిచినట్టు నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. నా ప్రియ బిడ్డలారా, మీరు భయపడొద్దు. మీరు ఏదైతే చెప్పుతున్నారో నేను మీకు చేస్తాను. ఈరోజు ధైర్యం తెచ్చుకో, భయపడకు. నీకేమి కావాలో నేను అది చేస్తా. ఈరోజు వాగ్దానం. నేను నీతో చెప్పింది, నువ్వు నాతో విన్నవించుకున్నది, నువ్వు నాతో మాట్లాడుతున్నది అంతా నీకు నేను చేస్తా. కాబట్టి ధైర్యంగా ఉండండి. మన ప్రార్థనలన్నీ ఆయన సన్నిధికి చేరుతున్నాయి. మన మనవులన్నీ ఆయన ఎద్దుకు వెళ్ళాయి. మన ప్రార్థనలకి సఫలం, మన మనవులకి విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈరోజు వాగ్దానం, భయపడకుము. నువ్వు చెప్పిన మాట, నువ్వు చెప్పింది నేను చేస్తా. భయపడొద్దు. నువ్వేది విన్నవిస్తున్నావు, ఏది చెప్తున్నావు, దానికి జవాబు ఇవ్వబోతున్నావు. భయపడకు, నీకు త్వరలో జవాబు రాబోతుంది. ఈరోజు వాగ్దానం. ఈరోజు ఏంటండి వాగ్దానం టైటిల్? భయపడకు, నీకు త్వరలో జవాబు ఇచ్చేదను. ఆమెన్.